This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ మనము శివ డైరీ ఫామ్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎన్ని గేదెలు ఉన్నాయి, ఇక్కడ వచ్చి 2 సూడి గేదెలు కూడా అమ్మకానికి ఉన్నాయి. బ్రదర్ అని అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. బ్రదర్, ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి, మీ డైరీ ఫామ్ పేరు ఒకసారి అన్ని వివరాలు చెప్పండి. మన జిఎస్వై డైరీ ఫామ్ అండి. ఓకే, తెల్లపూర్ మైఫేర్ అపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర 2 5 నెలల సూడి గేదెలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 5 నెలలు. 2 5 నెలల సూడి గేదెలు. ఓకే, ఒక నిండు సూడి గేదె ఉంది. ఓకే, 1 మంత్ డెలివరీలో ఇంకో గేదె ఉంది. 3 పచ్చి గేదెలు ఉన్నాయి. 3 పచ్చి గేదెలు ఉన్నాయి. ఈ ఎన్ని రోజులు అవుతున్నాయి బ్రదర్? ఇది 3 days ఉంది. ఒక 2 ఏమో 1 week అవుతుంది. ఎన్ని పాలు ఇస్తున్నాయి అవి? ఇప్పుడు 6 లీటర్స్ ఉంది. 6 లీటర్స్ పూటకు. ఒక్కొక్క గేదె గురించి మనం సపరేట్ గా అడుగుదాము. ఎట్లా బ్రదర్, అంటే బిజినెస్ స్టార్ట్ చేసినారా లేకపోతే ఎట్లా మామూలుగా అమ్ముతారు? ఇప్పుడు కొత్త సేల్ చేద్దామని గుజరాత్ నుండి తీసుకొచ్చి ఉండే. 2 సూడి గేదెలు ఉన్నాయన్నా కదా, అవి కూడా మీ ఓన్ గా లేకపోతే అవి మా ఓన్ డైరీ ఫామ్ ఉండే. ఓకే, ఆ 2 గేదెలు మాత్రం మీ ఓన్ డైరీ ఫామ్. ఇవి మాత్రం పచ్చి గేదెలు మాత్రం సేల్ పర్పస్ గుజరాత్ నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఫస్ట్ టైమా స్టార్ట్ చేయడం? ఇది ఫస్ట్ టైం. మనకి ఇది బిహెచ్ఎల్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? బిహెచ్ఎల్ నుండి ఒక 5 kilometers లోపల ఉంటుంది. 5 kilometers లోపల. ఓకే, మనం చూద్దాం, ఒక్కొక్క గేదెని తెప్పించి చూద్దాము. ఇది పూరి జాతి సూడి గేదె. ఇది వీళ్ళ ఓన్ డైరీ ఫామ్ దంట. సూడి గేదె సైజ్ కూడా చూసుకోవచ్చు. పూరి హెవీ సైజ్ ఉంది గేదె అయితే. బ్రదర్, ఇది ఎన్ని పాలు ఇస్తుంది బ్రదర్ మామూలుగా? ఇది 6 లీటర్స్ కెపాసిటీ. ఇది మీ డైరీ ఫామ్ లో 6 లీటర్స్ ఇచ్చింది. 6 లీటర్లు పాలు ఇచ్చిందంట ఆల్రెడీ. ఎన్ని అయితే గేదె బ్రదర్ ఇది? ఇప్పుడు ఈంతే 3 అయితే. థర్డ్ లాక్టేషన్ పర్ఫెల్ అనేసి చెప్తున్నారు. ఇప్పుడు ఈంతే. సైజ్ కూడా చూసుకోవచ్చు, క్వాలిటీ. 3 అయితే గేదె. రేట్ ఎంత చెప్తున్నారు బ్రదర్? 93,000 అన్న. 93,000, 93,000 చెప్తున్నారు. 5 నెలల సుడితో ఉంది. ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు రేటు. బ్రదర్, ఎట్లా ఇప్పుడు ఎవరైనా సరే ఇది సూడిది కదా, డాక్టర్ ను పిలిపించి చెక్ చేయించుకోవచ్చు అన్న. చెక్ చేయించుకొని తీసుకోవచ్చు. సో కావాల్సిన వాళ్ళు సూడి చెక్ చేయించుకొని అన్ని విధాలుగా చూసి పాలదారులు పళ్ళు మొత్తం చూసి నచ్చిన తర్వాతనే తీసుకోవచ్చు. బ్రదర్, ఇక్కడ మీరు ఫీడింగ్ ఏం పెడతారు బ్రదర్ మామూలుగా గేదెలకు? ఫీడింగ్ ఇది కల్లి చున్ని దానా, గ్రీన్ గడ్డి, పచ్చిగడ్డి, కుట్టి. సూడి గేదె, అది కూడా చూద్దాము. ఇది జాఫరాబాదీ బ్రీడ్ బఫెల్లో. ఇది కూడా 5 నెలల సుడితో ఉంది. 5 months ప్రెగ్నెంట్ బఫెల్లో. సైజ్ చూసుకోవచ్చు బ్రదర్. ఇప్పుడు ఇది 5 నెలలు ఉందా సుడి? 5 నెలల సుడి. ప్రజెంట్ పాలు ఏమైనా ఉన్నాయా? 3.5-4 లీటర్ల పాలు ఉంటాయి. అంటే పూటకు 3.5 4 అంటే 3.5 నుంచి 4 రోజుకి 7 లీటర్లు పాలిస్తుంది. 5 నెలల సుడి. అయినా మనం బూరి చూసాం కదా, బూరి కూడా పాలిస్తుందా బ్రదర్? బూరి కూడా పాలిస్తుంది. 3 లీటర్లు పాలిస్తుంది. 6 లీటర్ల పాలు ఉన్నాయి. ఇది ఎంత చెప్తున్నావు బ్రదర్ రేటు? 93,000 అని. ఇది కూడా 93,000. పచ్చి మీద ఎన్ని సార్ బ్రదర్ ఇది? ఇన్నప్పుడు పచ్చి మీద 14 లీటర్స్ కెపాసిటీ అన్న. 14 లీటర్స్. బూరి కంటే ఇది ఎక్కువ. 7 చూసుకోవచ్చు. ఈ 2 వచ్చేసి వీళ్ళ ఓన్ డైరీ ఫామ్ గేదెలు. ఇదేమో 7 లీటర్లు పాలిస్తాయంట పచ్చి మీద ఈనినప్పుడు. ప్రెసెంట్ అయితే 3.5 నుంచి 4 లీటర్లు, అంటే రోజుకు 7 లీటర్ల నుంచి 8 లీటర్ల వరకు పాలున్నాయి. 5 నెలల సుడి ఉంది. రేటు చెప్పడం అయితే 93,000 చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. ఎన్ని అయితే బ్రదర్ ఇప్పుడు ఇంత? ఇది థర్డ్ లాక్టేషన్. ఇప్పుడు ఇంత 3వ ఈత గేదె. సో రెగ్యులర్ గా వీళ్ళు గుజరాత్ నుంచి కూడా గేదెలు తెప్పించి బ్రదర్ అమ్ముతుంటారు. పాడి గేదెలు ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ధరలు ఎట్లున్నాయి మొత్తం వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి తెప్పిస్తారు, ఏం కథ అని చెప్పేసి. ఇది గుజరాత్ లో నుంచి వచ్చిందంట ఈ బర్రె. జాఫరాబాదీ జాతి బ్రీడ్. బ్రదర్, మీరు గుజరాత్ లో నుంచి ఎక్కడి నుంచి తెచ్చారు బ్రదర్ గేదెలు? గుజరాత్ రైతు దగ్గర నుండి తీసుకున్నాము. అంటే ఏరియా ఎక్కడ, ఏ ఏరియాకి వెళ్ళాము మీరు? సావర్కుండల. అక్కడ నుండి రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం. ఇది ఎన్ని రోజులు టైం ఉంది బ్రదర్? ఇది ఇంకా 20 days టైం ఉంది. 20 days టైం ఉంది. 20 రోజులు టైం ఉందంట. దీనికైతే 16 లీటర్స్ కెపాసిటీ ఉంది. 16 లీటర్ల కెపాసిటీ. అక్కడ అడిగారా బ్రదర్ రైతును? అంటే రైతు అంటే ఇట్లా ఎన్ని పాలు ఇచ్చింది మీకు అడిగినప్పుడు? అంటే వాళ్ళు ఆల్రెడీ పాలు చూసుకునేవేనా లేకపోతే వాళ్ళు కొనుక్కొచ్చిన తర్వాత? వాళ్ళ ఇంటి పడ్డ అంట. ఇది ఇంటిది. ఇట్లాంటివి 3 buffaloes తీసుకున్నాం మేము. ఓకే, 2 సేల్ అయిపోయినాయి. అది ఇది ఒకటి ఉంది. ఓకే, ఎంత చెప్తున్నావు బ్రదర్ దీని రేటు? ఇది 135. 135,000 చెప్తున్నారు. 20 రోజులు టైం ఉందంట దీనికి. ఎన్ని అయితే ఉంటుంది బ్రదర్ ఇది? ఇది 2 అవుతుంది అన్న. 2 ఈత పడ్డ అనేసి చెప్తున్నారు. సైజ్ కూడా చూసుకోవచ్చు.
అక్కడ రేట్లు ఎట్లున్నాయి బ్రదర్ ప్రజెంట్ గుజరాత్ లో? అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా కొంచెం కొంచెం ఇప్పుడు వర్షాలు. ఇంకా స్టార్ట్ కాలేదన్న, ఇంకొక ఈ మంత్ అయిపోతే స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ అయిపోతే కొంచెం రేట్ తగ్గొచ్చు రేట్స్. రేట్ ఇప్పుడు అక్కడ కూడా ఫుల్ అక్కడ కూడా ఫుల్ రేట్స్ ఉన్నాయి. ఫుల్ ఉన్నాయి. మొత్తం ఎన్ని వచ్చినాయి బ్రదర్? మొత్తం మనకు 10 బఫెలోస్ వచ్చినాయి. 10 బఫెలో. 10 లో ఇప్పుడు 7 ఉన్నాయి మనకి. ఓకే, చూసుకోవచ్చు జాఫరాబాద్ జాతి గేదె బ్రదర్. ఎట్లా ఇది ఈనిందా? ఇది నిండు చూడు ఉందా? నిండు చూడింది. 2-3 రోజుల్లో డెలివరీ అవుతుంది. 2-3 days లో డెలివరీ అవుతుంది. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్ ఎంత బ్రదర్? 8 లీటర్ వరకు పాలి వస్తుంది. 14 లీటర్స్ కెపాసిటీ అన్న. 14 లీటర్స్, 14 లీటర్ల కెపాసిటీ గల గేదె. ఎన్ని అవుతుంటది బ్రదర్ ఇది? ఇప్పుడు ఇంత 3 అవుతుంది. 3 అవుతా. బఫెలో అన్ని కూడా 2 అయితే 3 అవుతుంది. 2 అయితే 3 అవుతుంది. ఎంత చెప్తున్నారు బ్రదర్ ఇది రేటు? ఇది 145 అన్న. 145. 1,45,000 చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు బ్రదర్. ఇప్పుడు మీ దగ్గర పాడి గేదెలు ఉన్నాయి అంటున్నారు కదా, ఆ పాడి గేదెలకు 2-3 పూట్ల పాలు చూసుకొని ఉండి చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే, పాలు చూసుకొని తీసుకోవచ్చు అంట. పాడి గేదెలకు అయితే 2 లేదా 3 పూటలు చూసుకోవచ్చు. వీళ్ళు ఏం దానిలో పెడుతున్నారు, ఏమేమి పెడతారు మొత్తం చూసుకోవచ్చు. ఉండడానికి ఎవరైనా ఒక 2 పూట్ల పాలు చూసుకోవాలనుకుంటే ఇక్కడ రూమ్ ఉందా? రూమ్ ఉంది, స్టే చేయొచ్చు. ఇక్కడే రూమ్ కూడా ఉందంట. అన్ని విధాలుగా చూసుకొని స్టే చేసి తీసుకొని వెళ్ళొచ్చు. ఇది పాడి గేదె. ఏదో ఉంది బ్రదర్ దానికి? ఆడదూడనా? పెయ్యి ఉంది, పెయ్యదూడ. ఎన్ని రోజులైంది బ్రదర్ ఇది? 2 days అవుతుందా? 2 days అవుతుంది. జున్నుపాల మీద ఉంది. జున్నుపాల మీద ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది? ఇక్కడ వచ్చినాక జున్నుపాల మీద ఉంది, పెయ్యదూడ ఉంది. ఎన్ని ఉన్నాయి బ్రదర్ ప్రజెంట్ పాలు? జున్నుపాలు 2 లీటర్స్. ఎన్ని వచ్చు బ్రదర్ ఇప్పుడు జున్నుపాలు అయిపోయిన తర్వాత? జున్నుపాలు అయిపోయినాక 6 లీటర్స్ అన్న. 12 లీటర్స్ కెపాసిటీ. 2 లీటర్స్ కెపాసిటీ. 12 to 14 లీటర్స్ బ్రదర్. గ్యారంటీ ఏముంటుంది బ్రదర్? ఇప్పుడు ఇక తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు పాలు ఒకవేళ డ్రాస్టిక్ చేంజ్ వచ్చినా, లేకపోతే మీరు చెప్పిన ఇవ్వకపోయినా కానీ సరే, ఏమన్నా చేంజ్ చేయడం కానీ గేదె చేంజ్ చేయడం కానీ అట్లాంటి ఏమన్నా ఉంటాయా? ఉంటాయన్న. రైతులు నుండి దగ్గర నుండి చూసుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. తీసుకుపోయిన తర్వాత చెక్ చేసుకొని తీసుకోమని. తీసుకోవడం అయితే ముందే మొత్తం వీడియో ఉండి చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. ఓకే. సో ఎవరైనా సరే తీసుకుపోయేటోళ్ళు ఇక్కడే ఉండి చెక్ చేసుకొని ముందే తీసుకొనేసి చెప్తున్నారు. అన్ని విధాలు చూసుకొని. ఎంత చెప్తున్నారు బ్రదర్ ఇది రేటు? ఇది 1,45,000 కదా. 1,40,000. 1,40,000 చెప్తున్నారు రేటు. చెప్పడం అయితే ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. 3 అయితే ఉంటుంది ఇది కూడా. ఇది ఇప్పుడు 3 అవుతాను. 3 అవుతా. థర్డ్ లాక్టేషన్ బఫెలో. ఇది పాడి గేదె. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఎన్నో అయింది బ్రదర్ ఇది? 14 లీటర్స్ అన్న. పాలు కూడా రెడీ ఉన్నాయి. మిల్క్ వీడియో కూడా ఉంది మన దగ్గర. 14 రెడీ ఉన్నాయి. 14 లీటర్స్ రెడీ ఉన్నాయంట పాలు. ఉదయం 7, సాయంత్రం 7. పేదోడు ఉంది. ఈయన ఎన్ని రోజులు అవుతుంది బ్రదర్ ఇది? ఈయన 1 వీక్ పైన. 1 వీక్ పైన అయింది. 10 days ఉంటుందా? 10 days ఉంటుంది. ఓకే, 10 రోజులు అవుతుందంట. ఇది 14 లీటర్లు రెడీ ఉన్నాయి పాలు. ఫీమేల్ కాఫ్ ఉంది. సైజ్ కూడా చూసుకోవచ్చు గేదె. ఎన్నో లాక్టేషన్ ఉంటుంది బ్రదర్ ఇది? సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. 2వ ఈత గేదె. మీరు అప్పుడు గుజరాత్ లో డిఫరెంట్ ఏరియాల నుంచి తెచ్చారా బ్రదర్, లేకపోతే ఒకటే ఏరియా? వేరే ఏరియాలో అరౌండ్ మేము వెళ్ళిన ప్లేస్ నుండి 40-50 కిలోమీటర్స్ నుండి రైతుల ఇంట్లో నుండి తీసుకొచ్చాం. ఓకే, అంటే అక్కడ మీరు 40-50 కిలోమీటర్స్ తిరిగి గ్యాదర్ చేశారా గేదెలు? ఓకే, చూసుకోవచ్చు. రేట్ ఎంత చెప్తున్నారు బ్రదర్ ఇది? ఇది 1,60,000 అన్నది. 1,60,000. 1,60,000 చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. క్వాలిటీ కూడా చూడొచ్చు. అడ్డర్ సైజు. పాలు తీసిన తర్వాత కూడా అడ్డర్ అయితే ఫుల్ గానే ఉంది. దీనికి పాలు తీసారా బ్రదర్? పాలు తీసేసినాం అన్న. 14 లీటర్లు చూసుకోవచ్చు. ఇంకా పెరుగుతాయి బ్రదర్ ఏమన్నా? ఇంకా పెరుగుతాయి అన్న. పెరుగుతాయి. ఇంకా 15 days టైం ఉంటుంది కదా. ఇంకొక 1 లీటర్ లేకపోతే ఒక 2 లీటర్స్ వరకు. 1 లీటర్ దాకా పెరుగుతుంది. ఓకే, ఇది పాడిగేదే. దానికి కాఫ్ చూడొచ్చు. ఎన్ని ఉన్నాయి బ్రదర్ ప్రజెంట్ దీని దగ్గర పాలు? ప్రజెంట్ 12 లీటర్స్ ఉన్నాయి అన్న. 12 లీటర్స్ ఉన్నా. చెక్ చేసుకోండి. ఎన్ని రోజులైంది బ్రదర్ ఇది? 20 days పైన అవుతుంది అన్న. 20 days పైన అవుతుంది. దున్నపోతు దూడింది. ఇదైతే 20 రోజులు పైన అవుతుంది అనేసి చెప్తున్నారు. రేట్ ఎంత చెప్తున్నారు బ్రదర్? ఇది 145 అన్న. 145. 1,45,000 చెప్తున్నారు రేటు. ఎన్ని అయితే గేదె ఉంటుంది? ఇది కూడా సెకండ్ లాక్టేషన్ పడ్డది. సెకండ్ లాక్టేషన్. 2వ ఈత పడ్డనేసి చెప్తున్నారు. సైజ్ కూడా చూసుకోవచ్చు గేదె. ఇప్పుడు రెడీ ఉన్నాయి బ్రదర్? రెడీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి రెడీగా? రెడీగా ఇప్పుడు 10 లీటర్స్ పైన వస్తున్నాయి. 10 లీటర్స్ పైన 5 దాకా వస్తున్నాయి. 5 దాకా వస్తున్నాయి. ఓకే, చూడొచ్చు. ఈ గేదెలన్నీ హైదరాబాద్లో తెల్లాపూర్ దగ్గర అమ్మకానికి ఉన్నాయి. ఎవరికన్నా కావాలనుకుంటే అన్ని రకాలుగా చూసి చెక్ చేసుకొని మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు.
కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, 8919986748 ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.